ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 19 బుధవారం సప్తమి తిథి ఈరోజు సాయంత్రం వరకు ఉంది. విశాఖ నక్షత్రం పూర్తిగా ఉంది. తులసీదాసు జన్మించినటువంటి రోజు అనగా తులసీదాసు జయంతి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి బుధవారం రోజున తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, నూతన వాహనాల కొనుగోలు వల్ల సంతోషము కలిగేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. చతుర్థములో బుధ సంచారం వల్ల మీ సొంత వ్యాపారం మరింతగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. జన సహకారం బాగుంటుంది. వ్యాపారపరమైనటువంటి పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సప్తములో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలీకృతమవుతాయి. పంచమంలో కేతువు సంచరించడం వల్ల ఆత్మీయుల విషయంలో కానీ సంతానం విషయంలో కానీ ఒక చిన్న నిరాశను కలిగించే సంఘటనలు జరుగుతాయి. మీరు కాస్త అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఈరోజు గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల సహకారం బాగుంటుంది. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. లాభంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కూలీలకు కూడా లాభాలు వస్తాయి. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపము, వ్యాపారం నుంచి నష్టము, ఆలోచనలు కలిసి రాకపోవడము, ఆర్థిక సమస్యలు అధికమవుతున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున ద్వితీయములో గురువు సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయములో రవి సంచరించడం వల్ల అధికారుల సహకారం బాగా ఉంటుంది. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయములో కేతువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సానుకూల వాతావరణం నెలకొంటుంది. జన్మరాశిలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కోలేకపోతారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. వాహన సమస్యలు కూడా అధికమవుతాయి. ఈరోజు చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున ద్వితీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. నూతన భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో మనస్పర్ధలు, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. విద్యార్థులు కూడా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు కానీ చరిత్ర కానీ చదువుకోండి. పసుపు వర్ణపు అరటి పండ్లను గురువులకిచ్చి వారి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల
మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగ అన్వేషణ కూడా మీకు అనుకూలిస్తుంది. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తుంది. వ్యయంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలంతా కూడా స్తంభించిపోతాయి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పచ్చులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. షష్టమములో శని సంచారం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు, కూలీలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. లాభంలో రవి సంచారం ఉంది. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునే పరిస్థితి మీకు ఈరోజు కనిపిస్తుంది. పంచమములో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు అధికమవుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున భాగ్యములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క పూర్తి సహకారం మీకు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా అనగా మనసావాచ కర్మన కష్టపడి పనిచేస్తారు. మంచి ఫలితాలు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి బుధవారం రోజున తృతీయములో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు, నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కూడా సాధిస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి బుధవారం రోజున తృతీయములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి బాగుంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి అధికమవుతుంది. ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేయలేక మీరు వెనకడుగు వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపారపరమైన అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి.
సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. పంచమములో కుజ సంచారం వ్యతిరేకంగా ఉంది. మీ ఆలోచనలు ఒక విషయంలో కలిసి రాదు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తుంది. జనసహకార లోపం కనిపిస్తుంది. సంతానం విషయంలో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పనులను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో రవి సంచారం ఉంది. అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, ఒక్క విషయంలో అశాంతి నిరాశ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.